ఉద్యోగం వస్తే ఆ కుటుంబానికి ఎంత సంతోషం ఉంటుంది అధ్యక్ష? మీ నలుగురేనా తెలంగాణ? 4 కోట్ల ప్రజలు ఈ తెలంగాణ కాదా? ఈ తెలంగాణకు వారసులు ఎవరు? మీరా? ఈ తెలంగాణ మీకోసం వచ్చింది అనుకుంటున్నారా? మిమ్మల్ని ముఖ్యమంత్రులను చేయడానికి, మిమ్మల్ని మంత్రులను చేయడానికి, మిమ్మల్ని ఎంపీలను చేయడానికి, మిమ్మల్ని ఎమ్మెల్సీలు చేయడానికి 100 మంది తెలంగాణ పిల్లలు ఈరోజు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని మాట్లాడుతురా? కొంచెమైనా సిగ్గుపడాలి అధ్యక్ష నిలబడి మాట్లాడేటప్పుడు. సమాజం ఏమనుకుంటుందో అని సమాజం పట్ల భయమన్న భక్తి అన్న ఉండాలి అధ్యక్ష. భయము భక్తి లేని బర్తగింపుతనము వాళ్ళ మాటల ద్వారా బయటపడ్డది అధ్యక్ష. అదేవిధంగా అప్పుల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు అధ్యక్ష. అప్పుల గురించి మళ్ళీ ఎట్లా బడ్జెట్లో చెప్తాం. నేను సింపుల్గా ఒక మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఉన్న అప్పులేంది, వాళ్ళు మాకు అప్పచెప్పేటప్పటికి ఉన్న అప్పులేంది. మేము అందించినప్పుడు జూన్ 2, 2014 నాడు 69,000 కోట్ల చిల్లర ఏదో అప్పు ఉన్నదని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు నేను స్పష్టంగా చెప్తున్నా, ఎఫ్ఆర్బిఎం లోన్స్ 3,89,673 కోట్లు ఎప్పటికీ 1/12/2023 నాటికి. అదేవిధంగా గవర్నమెంట్ గ్యారంటెడ్ లోన్స్ రైజ్ బై ఎస్పీవీస్ బట్ సర్వీస్డ్ బై గవర్నమెంట్ 1,27,208 కోట్లు. ఈ రెండు కలిపితే 5,16,881 కోటి. అదేవిధంగా అధ్యక్ష గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రైజ్డ్ బై ఎస్పీవీస్ అండ్ సర్వీస్డ్ బై దెమ్, అంటే వాళ్ళే కట్టుకొని కార్పొరేషన్స్ ఏమనుంటే కట్టుకున్న దాంట్లో 95,462 కోట్లు. అదేవిధంగా నాన్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ పేడ్ బై కార్పొరేషన్స్, అంటే గవర్నమెంట్ గ్యారంటీ అవసరం వాళ్ళే తెచ్చుకొని వాళ్ళే కట్టుకుంటారు. ఇవి కలిపి 6,71,757 కోట్లు ఇవి అధ్యక్ష. 1,40,000 కోట్లు చేతి బదుల కింద అప్పులు పెట్టిపోయినారు అధ్యక్ష. అంటే కాంట్రాక్టర్ల బిల్లులు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, రిటైర్మెంట్ ఉద్యోగుల గురించి ఆయన గారు ముసలికన్నీరు గాలుస్తున్నాడు. ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీరు ఇవ్వకుండా మా నెత్తి మీద పెట్టిపోయినరు. ఇట్లాంటివి కలిపితే కాంట్రాక్టర్ల బిల్లుల నుంచి రిటైర్మెంట్ ఉద్యోగుల బెనిఫిట్స్ వరకు లెక్క కడితే 1,40,000 కోట్ల చేతి బదుల అప్పులు. రిజర్వ్ బ్యాంకులో కూడా అడ్వాన్స్ తెచ్చేసుకోరు, జీతభత్యాలు ఎన్నికొతే ఆడ డబ్బులు లేవు. అన్ని కలిపితే 8,11,000 కోట్ల రూపాయలతో మాకు అప్పు చెప్పారు అధ్యక్ష. మమ్మల్ని అప్పు చేసిండ్రు అంటారు అధ్యక్ష. నేను అది కూడా చెప్తా అధ్యక్ష. ఎఫ్ఆర్బిఎం లోన్స్లో మేము 1,62,004 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినాం అధ్యక్ష. ఈ కార్పొరేషన్ దానికి సంబంధించి 7,955 కోట్లు తెచ్చినాం అధ్యక్ష. ఈ రెండు కలిపి 1,69,959 కోట్లు మేము అప్పు చేస్తే మేము వాళ్ళు చేసిన అప్పులకు ఏది 28/1/2023 నుంచి 28/2/2026 వరకు మేము చేసిన అప్పు 1,69,959 కోట్ల అధ్యక్ష. మేము అప్పులకు చెల్లించింది ఎంత తెలుసా అధ్యక్ష? 1,76,801 కోటి. వాళ్ళు చేసిన అప్పులకు మిత్తీలకు ఎఫ్ఆర్బిఎం లోన్లో దీంట్లో కలిపి మేము తెచ్చింది తక్కువ, మేము చెల్లించింది ఎక్కువ. అంటే మేము వాళ్ళు తెచ్చిన అప్పులకు అసలుకు మిత్తి కట్టడానికి అది కార్పొరేషన్స్ రిలేటెడ్లో 1,54,000 కోట్లు, 1,54,217 కోట్లు. అదేవిధంగా నాన్ గ్యారంటీ లోన్స్ 23,119 కోట్లు. ఇవన్నీ కలిపితే 3,47,294 కోట్లు మేము అప్పు చేసినాం అధ్యక్ష. ఎప్పటి నుంచి? 1/12/2023 నుంచి అధ్యక్ష. బాగా సభ్యులందరూ వినాలి. 28/2/2026 వరకు దాదాపుగా ఈ 27 నెలలలో మేము తెచ్చిన అప్పు 3,47,294 కోట్ల అధ్యక్ష. మేము తెచ్చిన అప్పు టోటల్గా. మేము చెల్లించింది ఎంత అధ్యక్ష? వాళ్ళు చేసిన అప్పులకు, తప్పులకు, పాపాలకు 3,30,30,570 కోట్లు చెల్లించినాం అధ్యక్ష. మేము చేసిన అప్పులు మొత్తము వాళ్ళు చేసిన తప్పులకు, అప్పులకు, అసలుకు మిత్తికి కట్టడానికి పోయింది అధ్యక్ష. నికరంగా ప్రజల కోసం వాడింది కేవలం 17,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇంకా కూడా నిస్సిగ్గుగా నిలబడి మమ్మల్ని నిందించే ప్రయత్నం చేస్తారు ఏంది అధ్యక్ష? మీరు చేసిన విపరీతమైన అప్పులు, అడ్డగోలుగా తప్పులను సరిదిద్దుకోవడానికే మా జీవితం
హూనమైపోతుంది అధ్యక్ష. నిద్రలేని రాత్రులు పాపం మా బట్టి విక్రమార్క గారు ఆయన పరిస్థితి అగమ్య గోచరం అయిపోయింది. అంతకుముందు స్మార్ట్గా ఉండేటోడు గడ్డానికి నీట్గా రంగేసుకొని, ఇప్పుడు అది కూడా మర్చిపోయింది వీళ్ళ దెబ్బకు. 3,30,30,570 కోట్లు మేము చెల్లించినాం అధ్యక్ష. దీని వివరాలు మళ్ళీ మొత్తం టోటల్గా వచ్చినప్పుడు చెప్తాం. ఎంత మిత్తికి తెచ్చిరు తెలుసా అధ్యక్ష? మంది కాకపోతే ఢిల్లీ దాకా దేకమన్నాడు అంటే వెనకటికి ఓడు 11.5% మిత్తితో తెచ్చిరు అధ్యక్ష. 10 ఏళ్ళకు 12 ఏళ్లకు మార్కెట్లో 8.5% బొచ్చడుగా అప్పులు ఇచ్చేటోళ్ళు ఉంటే కమిషన్లకు కక్కుర్తిపడి 11.5 11.90 అప్పులకు తెస్తే నేను ఢిల్లీకి తిరిగి మోడీ గారి దగ్గరకు పోయి నిర్మలా సీతారామన్ గారి దగ్గరకు పోయి పదే విజ్ఞాపనలు చేసి లోన్ తగ్గించుకోవడానికి చేసి ఈ సంవత్సరం 27,000 కోట్ల పైచిలకు నేను డెట్ రీస్ట్రక్చర్ చేయించుకొని వచ్చిన అధ్యక్ష. 7.25% తగ్గించిన అధ్యక్ష. 20 ఏళ్ల కోసం ఉన్న అప్పును 39 ఏళ్లకు పొడిగించిన అధ్యక్ష. దీంతో నాకు ఎవ్రీ ఇయర్ యావరేజ్ 4,000 కోట్ల రూపాయలు మిగులుతుంది అధ్యక్ష. ఈ 4,000 కోట్లు పేదల సంక్షేమం కోసం వాడడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నా. లాస్ట్ ఇయరే 27,000 కోట్లు, టోటల్గా 2 లక్షల కోట్ల డెట్ రీస్ట్రక్చర్ కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనకు సానుకూలంగా స్పందిస్తుంది. నేను ఎందుకు ఈ వేదిక మీద నుంచి నిర్మలా సీతారామన్ గారికి కృతజ్ఞతలు చెప్పడానికి ఎందుకు వెనుకలేదు అధ్యక్ష? తెలంగాణ ప్రజలకు మేలు జరిగే నిర్ణయం నిర్మలా సీతారామన్ గారు మనకు సహకరించినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి లేకపోతే నిర్మలా సీతారామన్ గారికి మాకు సిద్ధాంతపరమైన వైరుధ్యాలు ఉండొచ్చు, బలమైన ప్రతిపక్షం ఉండొచ్చు, వాళ్ళతో మాకు వివాదం ఉండొచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రానికి సహకరించిన వాళ్లకు కనీసం మేము మా తెలంగాణ రాష్ట్రానికి సహకరించిండ్రు, మేము మనస్ఫూర్తిగా వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం చెప్పడానికి బేసిజాలు ఎందుకు అధ్యక్ష? ఈరోజు ఈ మిగిలిన 1,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసం, యువకుల కోసం, మహిళల కోసం, రైతుల కోసం వాడాలని ఈరోజు మేము ప్రయత్నం చేస్తే ఆ వివరాలు చెప్తే వాటిని అభినందించడానికి కూడా వీళ్ళకి మనసు రాకపోతే ఇక వీళ్ళని ఏ విధంగా మాట్లాడాలి, ఏం చెప్పాలి అధ్యక్ష? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక అదేవిధంగా గ్యారంటీలు అందరూ వాళ్ళలాగానే అనుకుంటారు. పచ్చకామెరలు వచ్చిన వాళ్ళకు ఊరంతా పచ్చగానే కనిపిస్తా అని వెనకటికి చెప్పారు. రెండో సామెత కూడా చెప్పారు, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా తిరుగుతుంది. ఎందుకంటే నెలకు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది సోషల్ మీడియా అని అబద్ధాలు ప్రచారం చేయడానికి. మళ్ళా ఇక్కడ కూడా కాదు, అక్కడ సరే అక్కడ నిర్వహించడానికి ఆ మధ్యలోనే రకరకాలుగా దాగిపోయిండు పాపం. సరే దాని సంగతి మళ్ళీ వస్తే కానీ అధ్యక్ష 6 గ్యారంటీలకు సంబంధించి ఈ వేదిక నుంచి మా సహచర మంత్రులకే కాకుండా తెలంగాణ సమాజాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా మహాలక్ష్మి 7/12/2023 నాడు మేము అధికారం చేపడితే 9/12/2023 నాడు ఇదే సభా ప్రాంగణంలో తమరి నాయకత్వంలో మన మహాలక్ష్మి ఉచిత బస్సు ఆడబిడ్డలకు బస్సు ప్రయాణాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణలో ఎక్కడికైనా వెళ్ళు, అమ్మగారింటికి ఆడబిడ్డలు వెళ్తారా, అమ్మవారిని దర్శించుకోవడానికి ఆడబిడ్డలు వెళ్తారా, ఎవరిని కూడా అనాపైస బస్సు కిరాయి అడగకుండా మా పొన్నం ప్రభాకర్ గారు ఏ జాతరలు వచ్చినా, లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వచ్చినా, సమ్మక్క సారలమ్మ జాతర వచ్చినా, తెలంగాణలో ఏ మూల నుంచి ఏ మూలకైనా ఆడబిడ్డంగా ధైర్యంగా మా రేవంత్ అన్న అందించిన మహాలక్ష్మి పథకం ఉన్నది, మేము ప్రయాణం చేస్తామని ఈరోజు ప్రయాణం చేస్తున్నారు. దానికి గాను ఈరోజు 9,700 కోట్ల రూపాయలను మహిళలు ఆదా చేసుకున్నారు. ప్రతి నెల 300 నుంచి 350 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ఆర్టీసీకి ఈరోజు బట్టి విక్రమార్క గారు నిధులు చెల్లిస్తున్నారు అధ్యక్ష. ఆనాడు వాళ్ళ హయాంలో కార్మికులు ఒక ఆయన గౌరవాధ్యక్షుడు ఉండే, ఇంకా నేను ఆయన పేరు తీసుకోదలుచుకోలేదు, కానీ ఆ అధ్యక్షుడు ఉన్నప్పుడు చేస్తే 50 మంది కార్మికులు చచ్చిపోయారు. శ్రీనివాస్ రెడ్డి అనే డ్రైవరు పెట్రోల్ పోసుకొని, ఆయన కొడుకు ఆర్మీలో చేస్తాడు, ఇంకొక ఆయన అమెరికాలో బాగా స్థిరపడ్డాడు, కానీ 50,000 సహచర కార్మికుల యొక్క బాగోగుల కోసం 50 రోజులు మొత్తం బంద్ పెడితే కూడా ఈ ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడం వల్ల ఈ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక వైఖరికి నిరసనగా ఆత్మహత్య చేసుకొని హాస్పిటల్ ఉంటే చూడడానికి అటువైపు కూడా మళ్ళీ చూడలే, కనీసం చుక్క కన్నీరు కూడా గార్చలే. మా పేరు తన్నీరు అని చెప్పుకుంటారు, కానీ ఏమంటారు గౌరవాధ్యక్షుడికి ఉన్న వ్యక్తి చుక్క కన్నీరు కూడా గార్చలే. ఆ కార్మికుడు చచ్చిపోతే మేం పోయి ఆ కుటుంబాలకు అండగా నిలబడ్డాం. ఇవాళ నష్టాలలో ఉన్న ఆర్టీసీని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి గ్రూప్ ద్వారా అమలు చేయడంతో
ఈరోజు లాభాల బాటలో పడుతుంది అధ్యక్ష. ఈరోజు ఆ సంస్థను నిలబెట్టినాం. మహాలక్ష్మి ఉచిత పథకాన్ని తీసుకొచ్చి ఈరోజు ఉచిత పథకాన్ని తీసుకొచ్చి వేలాది కోట్ల రూపాయల అప్పులు పెట్టి బకాయిలు పెట్టి సంస్థను నిర్వీర్యం చేసి సర్వనాశనం చేస్తే సంస్థను నిలబెట్టి పట్టాలు ఎక్కించి